నేను ధాత్రి. అమ్ముడుపోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజా నాయకులారా, ఒక్కసారి ఆలోచించుకోండి. ఇది ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్. ఒకప్పుడు జగన్ నీడలా ఉన్న మనిషి ఇప్పుడు జగన్ను ఉద్దేశించి పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తున్నారా? వైఎస్ ఫ్యామిలీకి అత్యంత నమ్మకస్తుడుగా పేరున్న విజయసాయిరెడ్డి ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేశారు? వెనిజువెలా అధ్యక్షుడి కథను సడన్ గా ఎందుకు తెరపైకి తెచ్చారు? ఈ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ స్టోరీని ఇప్పుడు చూద్దాం. వైసీపీకి రాజీనామా చేశాక సాయిరెడ్డి రూట్ మార్చారు. ట్విట్టర్ వేదికగా ఆయన వేస్తున్న సెటైర్లు, చేస్తున్న వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో కాకరేపుతున్నాయి. లేటెస్ట్ గా ఆయన చేసిన పోస్ట్ చూస్తే ఇది ఖచ్చితంగా తన మాజీ బాస్ జగన్మోహన్ రెడ్డి కోసమేనా అనే అనుమానాలు బలపడుతున్నాయి. సాయిరెడ్డి తన ట్వీట్ లో ఒక విచిత్రమైన ఉదాహరణ చెప్పారు. అదే వెనిజువెలా ఎపిసోడ్. వెనిజువెలాలో ఓ అధ్యక్షుడికి ప్రజల మద్దతు ఉంది. చేతిలో ఆర్మీ ఉంది, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్, ఇలా అన్నీ ఉన్నాయి. కానీ ఏం లాభం? ఆ అధ్యక్షుడిని, ఆయన భార్యని పట్టపగలే అమెరికా ఎత్తుకుపోయింది. ఒక్క బుల్లెట్ పేలలేదు, ఒక్కరూ అడ్డుకోలేదు. ఎందుకు? దీనికి సాయిరెడ్డి ఇచ్చిన సమాధానమే అస్సలు ట్విస్ట్. ఇప్పుడు ఈ వెనిజువెలా సీన్ ని ఏపీ పాలిటిక్స్ కి లింక్ చేస్తున్నారు విశ్లేషకులు. 2019లో 151 సీట్లతో తిరగలేని బలం, భారీ ప్రజాదరణ. కానీ 2024కి వచ్చేసరికి 11 సీట్లకు పతనం. ఇంతటి ఘోర ఓటమికి కారణం ప్రత్యర్థుల బలం కాదు, సొంత మనుషుల ద్రోహం అని సాయిరెడ్డి చెప్పకనే చెబుతున్నారా? జగన్ చుట్టూ ఉన్న ఆ కోటరీ అమ్ముడుపోయిందని, వాళ్ళ చేతిలో జగన్ ఓ బందీలా మారిపోయారని సాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారా? ఇంతకీ సాయిరెడ్డి దృష్టిలో అమ్ముడుపోయిన ఆర్మీ చీఫ్లు ఎవరు? ఆ ఇంటెలిజెన్స్ బాస్లు ఎవరు? అయితే ఈ ట్వీట్ టైమింగ్ కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు రావాలని పిలిచింది. సరిగ్గా ఈ సమయంలోనే సాయిరెడ్డి యాక్టివ్ అయ్యారు. పార్టీని వీడినా జగన్ అంటే ఇంకా అభిమానం ఉన్నట్లే నటిస్తూ, నాయకుడా కళ్ళు తెరుపు, మీ చుట్టూ ఉన్నది ద్రోహులు అని హింట్ ఇస్తున్నారా? లేక తనపై ఈడీ ఒత్తిడి పెరుగుతున్న వేళ పొలిటికల్ గా సంచలనం సృష్టించి అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నారా? ఏది ఏమైనా వారంతా అమ్ముడుపోయారు అనే మాట ఇప్పుడు వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తుంది. మరి ఆ కోటరీ ఎవరు అన్నది సాయిరెడ్డి బయట పెడతారా, లేక నర్మగర్భ వ్యాఖ్యలతో సరిపెడతారా? ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో నెక్స్ట్ సీన్ ఏంటో చూడాలి. మీరేమనుకుంటున్నారు? సాయిరెడ్డి చెప్పిన అమ్ముడుపోయిన కోటరీ ఎవరు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.